దళితులను కొడితే ఎందుకు భూతద్దంలో చూస్తున్నారని మాధవిలత కామెంట్. అంటే దళితుడు అంటే హిందువు కదా, దళితుడు అంటే మనిషి కదా. నేను అదే అంటున్నా, దళితులు అంటే మనుషులు కాదు వాళ్ళ దృష్టిలో, దళితులు అంటే హిందువులు కాదు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ దృష్టిలో ఎవరు? మార్వాడీలు హిందువులు, గుజరాతీలు హిందువులు, రాజస్థానీయులు హిందువులు, ఉత్తరాది వాళ్ళు మాత్రమే హిందువులు, దక్షిణాది వాళ్ళు హిందువులు కాదు, ద్రావిడులు హిందువులు కాదు, తెలంగాణ వాళ్ళు అసలే కాదు, దళితులు అయితే అసలే కాదు, వాళ్ళు కంజాతి వాళ్ళు ఎక్కడ హిందువులు అవుతారు. కాబట్టి కంజాతి వాళ్ళు ఓట్లేయద్దు, బీజేపీకి కంజాతి వాళ్ళు ఓట్లేయద్దు, బీజేపీకి బహుజనులు ఓట్లేయద్దు, బీజేపీకి ముస్లింలు బీజేపీకి క్రైస్తవులు ఓట్లేయద్దు, బీజేపీకి కమ్యూనిస్టులు ఓట్లేయద్దు. రానున్న రోజుల్లో ఎట్లా గెలుస్తారో చూద్దాం. వీళ్ళు ఓట్లేయకపోతే అంటాను కదా, వీళ్ళు ఓట్లేకపోతే ఎట్లా గెలుస్తారో చూద్దాం బీజేపీ. మరి బీజేపీ ఇవాళ దళితులను కొట్టినా తనినా మీరు బడి ఉన్న బానిసల్లాగా అని చెప్పి మన ధర్మాన్ని సపోర్ట్ చేస్తారా? దళితులు మాతో పాటు సమానము, దళితులు మనుషులే, వాళ్ళని కొట్టడం తప్పు అని చెప్పేసి మాకు బాధితులకు సపోర్ట్ చేస్తావా లేదా కొట్టిన సపోర్ట్ చేస్తావా? ఇంతవరకు అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతలేవు బండి సంజయ్? నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉండి నీకు శక్తి లేదా? ఒక మంత్రివై ఉండి నీకు వీళ్ళని కొడతా అంటే సపోర్ట్ చేయలేని మంత్రి నువ్వు మంత్రివేనా? చేతగాని మంత్రి రాజీనామా చేయని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు 18 నాడు ఉమనగల్లులో దాదాపు వ్యాపారస్తులందరూ బంద్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? 100% అది వాళ్ళ హక్కు. ఎందుకంటే దోపిడీ నుండి, పీడన నుండి, వీళ్ళ నుండి విముక్తి కావాలి మాకు. కాబట్టి వ్యాపారం మేము చేసుకొని బతకాలంటే, ఇట్లా కల్తీ లేని వ్యాపారం చేసుకొని బతకాలంటే ఈ కల్తీగాలను నిలగొట్టాలి. ఈ కల్తీగాలను నిలగొడితేనే మాకు ఇవాళ మా బతుకులు బాగుపడతాయి, అంతో ఇంతో మేము బతుకుతాము. ఇవాళ మొత్తం కల్తీ చేసుకుంటే, వ్యాపారం అంతా కల్తీ చేసుకుంటా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటా, జిఎస్టీ కట్టకుండా చెడ్డి గ్యాంగులను ఏర్పాటు చేసేసి ఇవాళ ఈ రకమైన దోపిడీకి చేస్తుంటే ఎందుకు కొంటారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ తెచ్చుకునే ఎందుకు? 1300 బలిదానాలు ఎందుకైనాం? ఎందుకు ఈ తెలంగాణ? మాకు ఎవరి కోసం ఈ తెలంగాణ? వాళ్ళ కోసమా? మారోడల కోసమా? గుజరాతీల కోసమా? నార్త్ ఇండియా వాళ్ళ కోసమా? ఇది కాదు, మా కోసం. మాకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, సినిమా రంగంలో, అన్ని రంగాల్లో 75% మా తెలంగాణ ప్రజలకు వాటా కావాలి. మీరు గతం నుంచి మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. ఇక ముందు మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆర్పిఐ తెలంగాణ శాఖ అధ్యక్షునిగా కాబోతున్నా. భీమరావు అంబేద్కర్ పార్టీకి అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఆయన ఏ ఆలోచన అయితే రెండవ రాజధాని కావాలన్నాడు హైదరాబాద్, ఏ ఆలోచనతో అయితే దోపిడీ ఉత్తరాది వాళ్ళకు ఢిల్లీ కావాలన్నాడు, దక్షిణాది వాళ్ళకు ఇలా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కావాలన్నాడు. ఇక్కడ దక్షిణాది అడ్డా ఇదంతా హైదరాబాద్ దక్షిణాది అడ్డా, సౌత్ అడ్డా, డక్కన్ అడ్డా. ఈ అడ్డాలో మాదే రాజ్యం రావాలి, మేమే పాలకులుగా ఉండాలి, మేమే వ్యాపారవేత్తలుగా ఉండాలి, మేమే ఉద్యోగులుగా ఉండాలి. ఇది మా ప్రాంతము. ఎట్లయితే బొంబాయి నుండి వీళ్ళని తరిమేసినరు, హైదరాబాద్ నుండి కూడా మేము తరిమేస్తాం. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మా హక్కు. ఖచ్చితంగా దక్షిణాది మా సొత్తు.